ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారికి, పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనములు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా చెప్తే మనము దేవుడిని స్తుతిస్తే దేవుడు మనకి ఏమిస్తాడండి చెప్పాలి. దేవుడు ఏమిస్తాడు? శక్తినిస్తాడండి. ఇజ్రాయేల్ ప్రజలు ఏరుకో కోట చుట్టూ తిరుగుచూ ప్రభుని స్తుతిస్తూ ఏం చేస్తున్నారండి? యాజకులు బోర్లు ఊదగా ఇజ్రాయేల్ ప్రజలు చుట్టూ తిరుగుచుండగా దేవుడు ఏరుకో గోడల్ని, ఎత్తైన ఏరుకో కోట గోడలను ఏం చేశాడండి? కూల్చివేశాడు. మనం దేవుని స్తుతిస్తున్నప్పుడు సాతాను గారి కోట గోడలు కూడా మన పక్షంగా ఉంటే ఏం చేస్తాయండి? కూలిపోతాయి. మనం స్తుతించకపోతే మన పట్ల కార్యాలు ప్రభు చేయడు. కార్యాలు చేస్తాడండి? కార్యం చేయడు. ఎందుకు చేయడంటే స్తుతులపై సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. స్తుతి సింహాసనాసీనుడు. స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు, ఆయన మనం గణపరుస్తున్నప్పుడు, ఆయన మనం కొనియాడుతున్నప్పుడు, ఆయన గురించి ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు ఆయన ఒక ఆత్మ మనలో నుంచి కార్యాలు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న దినమున మనము ప్రభువుల్లో పాలు పొందాం. దేంట్లో పాలు పొందామండి? ఆయన రక్త మాంసముల్లో మనం పాలు పొందాం. ఆయన రక్త మాంసంలో పాలు పొందామంటే ఎవరిలో పాలు పొందాం మనం? ఎవరిలోనండి? దేవుళ్ళలోని. సిలువలో వేలాడుచున్న, సిలువ మరణము పొందిన యేసు ప్రభు వారిలో మనం ఏం చేసామండి? ఆయన యొక్క చిందించిన రక్తంలో, ఆయన నలగొట్టబడిన శరీరంలో మనం ఏం చేసామండి? పాలు భాగస్థులమయ్యాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? మీకు ఒక మాట చెప్తా, అర్థమవుతుందండి. ఎందుకు అడుగుతున్నా అంటే, అర్థం కాకపోతే మీరు హల్లెలూయా చెప్పండి, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తా. ఓకే? ఎందుకంటే నేనేమి దూరస్తులు కాదు, మీరేమీ దూరస్తులు కాదు. దూరస్తులు అంటే తెలుసండి మీకు? విరోధస్తులు అని అన్నమాట అర్థం. మీరు అడగొచ్చు, బ్రదర్ ఎలాగుంది, ఇలాగుంది, అలాగుంది అని అడగొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎక్కడైనా ప్రసంగం చేసినప్పుడు కానీ, ఎక్కడైనా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఇదే మాట అడుగుతా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ప్రాబ్లం లేదు. పోతే ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుంది. మనము ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలు పొందినప్పుడు మనం ఎలాగ ఉండాలండి? మనము ఒక పని చేద్దాం. ఒక కుక్క రక్తం ఆయనకు, ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయిన ఒక పేషెంట్కి కుక్క రక్తం ఎక్కించారనుకోండి, ఆ పేషెంట్ కోలుకున్న తర్వాత ఆ శరీరంలో ఏ రక్తం ఉంటుందండి? ఏం రక్తం అండి? అప్పుడు ఆ వ్యక్తి ఆ కుక్క రక్తాన్ని ఎక్కించుకున్న ఆ వ్యక్తి ఏమంటాడండి? ఏమని మాట్లాడతాడు? అర్థమైందండి? అందుకే నేను అంటున్నా మీతో, ఏమంటాడండి? కుక్కలాగా బౌ బౌం అంటాడు. ఏసై రక్తంలో మనం పాలు పొందినట్లయితే, ఏసై రక్తాన్ని మనం తాగినట్లయితే, ఏసై శరీరాన్ని మనం తిన్నట్లయితే మనం ఏమవుతాం? నిత్యజీవం గలవారం అవుతాము. అంటే నిత్యజీవము గలవారము అంటే నిత్యము ఆయన వలె మనం జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే దేవుడు, చనిపోయిన వారి గురించి నువ్వు ఏడవవద్దు అంటాడు. ఎవరి గురించి అండి? చనిపోయిన వారి గురించి నువ్వు ఏడవద్దని ఇర్మియా భక్తుడికి చెప్తాడు. కొత్త నిబంధనలో చూస్తే ఏడవవద్దు, చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదంటాడు యేసు ప్రభువారు. అర్థమవుతుందండి? దప్పికొనిన వారులారంటే ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలంటే మనం ఎక్కడికి రావాలండి? జీవజలముల నీ ఊట యొద్దకు రావాలి. జీవజలముల ఊట ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? నిరంతరము నిత్యము జీవిస్తున్నవాడు అయినటువంటి దేవుడు. ఉన్నవాడును అనువాడును. మోసేతో సెలవిస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఏమని చెప్పాలి? నేను ఫరో దగ్గరికి వెళ్ళయ్యా అని అడిగినప్పుడు మోసేతో దేవుడు అంటాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నవాడును. ఉన్నవాడు అనువాడు. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుని గమనించండి. దేవుని మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ఉన్నటువంటి ఆధిక్యతను మనం గౌరవించాలి. హల్లెలూయా. మనం పొద్దున్నే లేసినప్పుడు ప్రభువానికి స్తోత్రం అనండి ఒక మాట, ఆయన మిమ్మల్ని దీవించేస్తాడు. ఆయనకి స్తోత్రం చెల్లిస్తే చాలండి. ఏమండి? ఆయన స్తుతిస్తే చాలు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఆయన గణపరుస్తున్నప్పుడు దేవుడు వారిని దీవిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే కనుక ఆయన స్తుతి ఆరాధన చేయడం, లేక స్తుతించడం, ఆయన గణపరచడం, లేక ఆయన గౌరవపరచడం మానేశారో అప్పుడు వాళ్ళు ఏం చేశాడో తెలుసా? దేవుడు శత్రువులకు అప్పగించాడు. వారి కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టగా వారు ఆపదలో నుండి విడిపించాడు. నా నామమును బట్టి నా నామము నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదంటాడు. ఇక్కడ దప్పిక, ఆత్మీయ దప్పిక మనం తీర్చుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే పానం చేయాలి. దేవుని పానం చేస్తామండి. చంటి పిల్లవాడు పుట్టినప్పటికి ఏం చేస్తుంటారండి? పాలు పీకో లేకపోతే పాలు కొంచెం కొంచెం పోస్తుంటారు. ఎక్కువ ఒకసారి పోస్తామనుకోండి ఏముందండి, వాడి జీర్ణక్రియ చచ్చిపోతుంది కాబట్టి, వాడు చచ్చిపోతాడు కాబట్టి వాడికి ఏం చేయాలండి? పాలు కావాలి.
అర్థమవుతుందండి. ఎందుకంటే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు అదే అనేది నేను మీతోటి ఎందుకంటున్నానంటే, దేవుని యొక్క వాక్యం ఈ రోజు దొరుకుతుంది, రేపు పొద్దున్న దొరకదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆమోస్ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు, రాబో దినాల్లో నేను క్షామాన్ని పుట్టించబోతున్నాను. అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాదు, అది క్షేమం కాదండి, క్షామము, కరువు. ఈ రాకడి దినాల్లో ఇంతకుముందు నేను ప్రభు నమ్ముకున్నప్పుడు 50 రూపాయలు ఉండేది. ఈ రోజున 300 రూపాయలు అయిపోయింది. ప్రింటింగ్ తక్కువ అయిపోతుంది. రాబో దినాల్లో వాక్యము కరువు అయిపోతుంది అని చెప్తున్నది లేఖనము. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఎంత ధ్యానం చేసుకుంటామో, ఎంత చదువుతామో, ఎంత అర్థం చేసుకుంటాం. ఎందుకంటే లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. పిలుస్తాడు ఆయన, రండి రండి అని పిలుస్తాడు ఆయన. నేను రానంటే గమనించండి, చిన్నపిల్లని పిలిచినప్పుడు ముద్దు పెట్టుకుంటాను రమ్మన్నప్పుడు రాలేదనుకోండి ఏం చేస్తారండి? ఒకసారి పిలుస్తారు, 2 సార్లు పిలుస్తారు, 3వ సారి ఇంక పిలవరండి, వదిలేస్తారు. ప్రభు కూడా అంతే, రండి నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోస్తున్న 11, 29, 28 వచనాల్లో చూస్తాం. మత్తయి సువార్తలో మనం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా, పాప భారంతో కృంగిపోయిన వారులారా నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి అంటాడు ఆయన. అర్థమైందండి ఆహ్వానం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం, అంచె దినములలో జనులు యెరూషలేములో యెహోవా వాక్కు వినటానికి, ఆయన బోధ వినటానికి ఎలాగొస్తారంటండి? గుంపులు గుంపులుగా వస్తారంట జనులు అంచె దినాల్లోని. గుంపులు గుంపులుగా అంటే ఎంత గుంపులుగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ చాలా విలువైనటువంటిది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కనుక ఆయన శరీర రక్తమాంసంలో పాలు ఎప్పుడు పొందండి, బాప్తీసాలు తీసుకుని నీటి ద్వారా బాప్తీసం పొందుకున్నప్పుడు, మనకు మారు మనసు వచ్చినప్పుడు ఆయన ఒక శరీరంలో మనము చేయి వేస్తాం. ఆయన శరీరంలో చేయి వేస్తున్నామంటే దేవునితో మన చేయ కలుపుతున్నాం. ఎవరితో మనకు ఐక్యత ఉందండి? దేవునితో ఐక్యత ఉంది. మనం ప్రార్థన చేస్తాం, సమాధానకర్తయగు దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎంతండి? నిత్యుడగు తండ్రి. మనం ఎవరితో సహవాసం చేస్తామండి? పొద్దున్నే లేచినప్పుడు పక్క వాళ్ళతో కాదండి, ఎదుటి వాళ్ళతో కాదండి, మనం చేసే దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు ఏమైనాడండి? దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క దహించు అగ్నితో సహవాసం చేయాలంటే మనం కూడా అగ్నిలాగా మారాలి. హల్లెలూయా. అందుకే మోసే దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు ప్రకాశించాడని ఉంది. ఏలియా మోషేలు కూడా ప్రకాశించారు. యేసుప్రభువు ప్రకాశించాడు. ఆయన వెలుగులోకి మనం వచ్చి ఉన్నాం. ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏమంటాడు? మంచి పదార్థాలు భుజింపజేస్తాను అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు కాళ్ళు అరగలేదంట, వాళ్ళ చెప్పులు వార్లు అరగలేదంట, వాళ్ళ బట్టలు మాయలేదంట. అంటే ఎలాగున్నారు వాళ్ళు? ఆయన యొక్క మహిమలో ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బాప్తిసము ఎర్ర సముద్రంలో తీసుకున్నారు, మేఘము కింద బాప్తిసం తీసుకున్నారు. ఈ రోజున బాప్తిసం తీసుకోవాలంటే చాలా బాధపడిపోతుంటారు. బాప్తిసం తీసుకోవాలంటారండి, బాప్తిసం తీసుకుంటే సినిమాలు చూడకూడదు కదండి, అలవాట్లు వదిలేసుకోవాలి కదండి, మరి వదులుకోకపోతే చచ్చిపోతావు. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుందండి. నమ్ముట నీ వలనైతే ఏం నమ్మాలండి? యేసయ్య దేవుడని నమ్మాలి, నమ్మకపోతే నరకానికి పోతావు. సింపుల్ లాజిక్ అండి, గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం ఏమంటుందంటే రండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. నేను రాను ప్రభా, నేను చేయను ప్రభా, సేవ చేయను ప్రభా అంటే ఊరుకోడండి దేవుడు. దెబ్బలు పడతాయండి, అప్పుడప్పుడు దెబ్బలు పడతాయి. ఆత్మీయ తల్లి చాలా దెబ్బలు తిన్నదండి దేవుని సేవ కోసం. ఆత్మీయ తల్లి చాలా దెబ్బలు తింది రత్నమాంసం గారు. అంటే చెప్పుకోలేదు ఆమె. ఎందుకు చెప్పుకోలేదంటే మనుషులకి చెప్పుకోలేదు. ఎందుకు చెప్పుకోలేదంటే మనుషులు చెప్పుకుంటే మనుషులు ఏం చేస్తారో తెలుసండి మీకు? ఏం చేస్తారండి? హేళన చేస్తారు. నీ భర్త ఈ విధంగా నిన్ను తన్నుతున్నాడా? ఎందుకు వచ్చింది? ఎందుకు అంత అవసరమా అంటారు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే ఆత్మీయ తల్లి మోకరించి ప్రార్థన చేసుకునేది, కన్నీరు కార్చి ప్రార్థన చేసుకునేది, రోధించే దేవుని సన్నిధిలో విలపించేది ఆమె. అర్థమవుతుందండి? ఎందుకంటానంటే ఆ యొక్క తల్లి ప్రార్థన వలన ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీలోనూ ఒక్కొక్క వ్యక్తి, అనగా ఒక్కొక్క విశ్వాసి లేక ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క రత్నమాంసం గారు విత్తినటువంటి ఒక్కొక్క విత్తనము అక్కడ ఫలిస్తుంది. హల్లెలూయా. మన లాస్ట్ వారం వచ్చారు సేవకుడు, ఎక్కడ ఖమ్మం నుంచి వచ్చాడు ఆయన, వరంగల్ నుంచి వచ్చాడు ఆయన. ఆయన చెప్తున్నాడు, అక్కడ నవీన్ అనే కుర్రోడు, నవీన్ అనే అబ్బాయి ఎక్కడున్నాడండి? నవీన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని వీళ్ళ గమనించండి, ఈ యొక్క రత్నమాంసం గారు వేసినటువంటి విత్తనాలు, దేవుని యొక్క సన్నిధిలోని తీసుకుని వేసినటువంటి విత్తనాలు అక్కడ ఫలింపబడుతున్నాయి. హల్లెలూయా. నలుమూలలా కూడా దేవుని యొక్క కృపా మందిరం యొక్క కృప కలిగినటువంటి మందిరం యొక్క దేవుని ఔన్నత్యాన్ని రత్నమాంసం గారు ఆ రోజు ప్రకటించారు కాబట్టి, ఆ రోజు ప్రార్థించారు కాబట్టి, ఆ రోజు కన్నీరు కార్చింది కాబట్టి ఈ రోజున విస్తరింపబడింది సేవ. చాలామంది అంటారు, అయ్యో రత్నమాంసం గారు చనిపోయారు కదా, సేవ ఇంకా ఆగిపోద్దాము.
ఈ సేవకులండి. ఇంట్లో వాళ్ళకే పడదన్నట్టుగా చెప్తున్నారు. సేవకులు ఏమన్నారు తెలుసండి? అయిపోద్దమ్మో, సేవ చేయరేమో, ఇంకా ఆపేస్తారేమో. ఎందుకు ఆపేస్తారండి? దాన్ని కొనసాగించేవాడు. ఇక్కడ కింద చూస్తున్నాం మనం, ఇక్కడ ఇదే వాక్యంలో, వర్షమును హిమమును ఆకాశముండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరించి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. హల్లెలూయా. రత్నమాణిక్యమ్మ గారిని దేవుడు ఎన్నుకొని వాడుకొని బలమైన సాధనంగా చేసినప్పుడు ఒక సింహంలాగా ధైర్యంగా సేవ చేయగలిగింది అమ్మగారు. అయితే ఇక్కడ వాక్యం ఏమని చదివిస్తుంది అంటే, ఆమెను అభిషేకించాడు దేవుడు. ఆమె అనేక మందిని అభిషేకించారు. ఆమె అర్థమైందండి. నేను చాలాసార్లు చూసిన ఆన్లైన్ ప్రేయర్లో 24 hours పరిచయం చేశారు రత్నమాణిక్యమ్మ గారు. మీరు అనుకుంటారా, బ్రదరు మీకు బాగా అనుభవమా అంటారు. అనుభవము. రాత్రి 10 గంటలకు ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ అయితే ఉదయం 4 ఈ టైం అయ్యేది మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. ఎల్లారెడ్డిగూడ వెళ్ళాలంటే, అమీర్పేట వెళ్ళాలంటే అందరూ ప్రార్థన చేయించుకున్నారు. అమ్మ నువ్వు ఒక్కసారి చేయిపెట్టు. ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు వచ్చి వెళ్ళేటప్పుడు కారు ఆపేసి అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఒక్కసారి నెత్తి మీద చేయిపెట్టి ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళేవారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే అమ్మని ఆ విధంగా అభిషేకించాడు దేవుడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని అభిషేకించాడు దేవుడు. కానీ ఏంటంటే మనలో ఉన్న అభిషేకం మనకు తెలియట్లేదు. అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ యొక్క నోట నుండి వచ్చు మాట, ఎవరి నోటి నుంచి వచ్చేది అండి? దేవుని యొక్క నోటి నుండి వచ్చే మాట ఎక్కడుందో మన హృదయంలో ఉండాలి. అందుకే నీ హృదయంలో నాకు ఈ నా కుమారుడా, నీ నోరు బాగుగా తెరువు నా కుమారుడా, దాన్ని నేను నింపెదను. హల్లెలూయా. హల్లెలూయా. అవకాశం ఇవ్వాలండి. మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. అన్నీ నేనే చేసుకుంటా అంటే యుద్ధము యెహోవాదే, యుద్ధ సూరులు కుమారులే. కుమారులు నిలబడాలంటే దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చెయ్యాలి. ప్రతి సమస్య కోసం పరిగెత్తకూడదండి. మనం పరిగెత్తుతూ ఉంటాం. కొన్నిసార్లు మా యొక్క సమస్యకు పరిష్కారము ఎవరిస్తారని మనం పరిగెత్తకూడదు. ప్రార్థన చేసినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలామందిని తీసుకొచ్చాం అమ్మ దగ్గరికి. మేము అప్పుడు ఆ రోజుల్లో ఆన్లైన్ ప్రేయర్లలో జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఎల్లారెడ్డిగూడ నుంచి తీసుకొచ్చే వాళ్ళం దెయ్యాలు మాట్లాడి కాల్ చేస్తుంది. అక్కడ ఎవరో ఒక ఆమె కాల్ చేస్తుంది, నన్ను కాల్ చేస్తుందంట, మొరపెట్టే దెయ్యాలు. అర్థమవుతుందండి. ఎందుకంటే అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా, ప్రార్థన చేయండి అని ఎందుకు అంటున్నానంటే, ప్రార్థన చేసే అవకాశం కూడా లేకుండా ఉండే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే, ఏం చదువుదాంలే, తెలిసిన వాక్యమే కదా, తెలిసిన సేవకుడే కదా, తెలిసిన యేసుప్రభువారే కదా, యేసుప్రభు నువ్వు ఇక్కడే ఉండండి, ఆయన అక్కడ ఉంటాడండి. కష్టం వచ్చినా ఆయన పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడంటే, మీరు ఆయన మాట పట్టించుకోకపోతే ఆయన ఎందుకు పట్టించుకుంటాడండి? నా మాట వినండి, మంచి పదార్థాలు భుజించండి అంటాడు ఆయన. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. యేసుప్రభు వారు తల్లి అయినటువంటి మరియా కానాను వివాహంలో ఆమె ఏం చెప్తున్నారంటే, శిష్యులను పిలిచి ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆ బాణల వారు ఆయన ఏం చెప్తాడో చేయాలి, అంతే. అలా కాదు ప్రభు అనకూడదు. మనం యోబు వలె అలా కాదు ప్రభు అని అనుకో, పాపంలో పడిపోతాం. ఆయనకు ఉపదేశం చేయకూడదు. మనం ప్రభు ఇది ఇలా ఉండాలి, ఇంతే ఉండాలి. మనం ఒక లెక్కలేస్తుంటాం. ఒక అబ్బాయి కావాలనుకోండి, 6 ఫీట్ల 9 అడుగులు నా కొడుకు, లేకపోతే 7 ఫీట్ల కొడుకు నా కొడుకు 6 ఫీట్ల 8 అంగుళాల్లో ఉన్నటువంటి హైట్ ఉన్నటువంటి భార్య కావాలి. ఈ లెక్కలేస్తుంటాం మనం. యేసుప్రభు దగ్గరికి వచ్చి లెక్కలేస్తే ఊరుకోడండి ఆయన చెప్పింది మనం చేయాలి, అంతే మన డ్యూటీ. ఆయన చెప్పింది చేస్తే, ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలియుండును. బండ అనగా క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనేటువంటి దేవుళ్ళలో మనం కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. అంతేగాని ఎలమట్టు అలాగా మనం ఏదో వింటున్నాము వెళ్తున్నాము కదండి. సిలువలో వేలాడుచున్న యేసయ్యను చూసి మన హృదయంలో నుంచి కన్నీరు రావాలండి. హృదయంలో నుంచి కన్నీరు రావాలంటే మనోనేత్రాలు వెలిగింపబడాలి, మనం క్షమించబడాలి, మనం దీవించబడాలి, మనం ఆస్వాదించబడాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా సిలువేయబడ్డావు ప్రభా, అయ్యా ఎందుకేసారయ్యా నేను 4 సిలువను మనం క్రూశిని వేస్తాం తప్ప, కానీ మన పాపాలను ఆయన తీసేస్తున్నాడని యెషయా గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఆయన పొందిన గాయముల వలన, ఆయన మరణించినటువంటి మరణము ద్వారా, ఆయన అర్పించిన బలియాగము ద్వారా మనకేమవుతుందండి? విముక్తి కలుగుతుంది. లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 చూస్తాం. అక్కడ ఏముందంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. లోకానికి ఏమైతే పాపం ఉందో ఆ పాపాన్నంతా కూడా ప్రభువారు తీసివేశాడు. ఒక్కసారి మనం విశ్వసించినట్లయితే, ఒక్కసారి నమ్మినట్లయితే
ఏమండి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? మనము బాప్తిసం తీసుకోవాలి. ప్రత్యక్ష హృదయం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపణకు మనం ఏం చేయాలంటే లోబడాలి. హల్లెలూయా. లోబడకపోతే మనకేమవుతుందంటే శ్రమ వస్తుంది. లోబడనల్లని పిల్లల వైపు, లోబడనల్లని ప్రజల వైపు అని దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. ఎంత చాపుతున్నాడండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మన కోసం అనుగ్రహించాడు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎందుకంటే దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా యోహాను సువార్త 1:14 చూస్తాము. శరీరధారిగా వచ్చి ఉన్నాడు ఆయన. యోహాను సువార్త 1:1 చూస్తాము. ఏముందండి? ఆది యందు వాక్యం ఉండెను. ఆదికాండం 1:1 చూస్తాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ సృజించినటువంటి భూమి ఆకాశములను సృజించిన దేవుడు నిన్ను నన్ను సృజించాడు. అప్పుడు నిన్ను నన్ను తనలో తన పోలిక చెప్పున తన స్వరూపమందు మనల్ని సృజించాడు. సృజించిన తర్వాత ఏం చేశాడు? జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. పోయిన శుక్రవారం సాయంత్రం చూసుకున్నాం. ఎండిపోయిన ఎముకలు ఇజ్రాయెల్ సైన్యం సాదృశ్యంగా చూపిస్తుంది. ఆ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడున్నటువంటి జనరేషన్ చూస్తే, ఇప్పుడున్నటువంటి సంఘాల పరిస్థితి చూస్తే ఎండిపోయిన ఆత్మీయస్థితిని సూచిస్తున్నాయి అన్నమాట. హల్లెలూయా. సిగురింపు ఇవ్వండి ప్రభా, సిగిరించండి. ఆయన సిగిరిస్తూనే ఉంటాడు, మనం మాత్రం సిగిరించలేము. ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. మన వాక్యం అర్థం చేసుకోవాలి. ఆత్మ ఫలమేమనగా ఎంతసేపు శరీర ఫలాలు చూస్తాం కానీ ఆత్మఫలం చూడం మనం. గలతీయులు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చూస్తాయి. శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. ఆత్మఫలమేమనగా ఏమండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచిదనము, ఇవి ఉండాలి. ఇవి ఫలించాలి. వీటితో పాటు ఏం కావాలంటే కృపావరాలు పొందుకోవాలి. ఆత్మఫలాలు ఫలించాలి. దేవుని మహిమపరచాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన మనకి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. అదే రీతిలో నిత్య జీవానికి మనము వారసులు అవుతాం. నిత్యము మనం ఏమవుతామంటే పరలోక రాజ్యంలో జీవిస్తాం. హల్లెలూయా. చాలామంది అంటారు, ప్రభా నాకింకనూ ఆస్వాదించండి, నన్ను ఆస్వాదించండి. 30, 60, 100 అంతలు ఆస్వాదించిన మన వాళ్ళు కొత్త వెర్షన్గా మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో. 1000 రెట్లు ఆస్వాదించండి అంటున్నారు. 1000 రెట్లు ఆస్వాదించాలంట. 30 ఆశించినందుకే చర్చికి రావట్లేదు మనం. 60 ఆశించినందుకే దేవుని వాక్యం వింటలేదు. 100 రెట్లు దీవిస్తే అసలు యేసుప్రభునే మర్చిపోతాం. యేసుప్రభుని మొత్తం మర్చిపోతాం. ఎందుకంటే దీవులు వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. చాలా జాగ్రత్తగా వచ్చేవాడు. చర్చికి బాగా వచ్చేవాడు. ఫస్ట్లో బాగా నమ్ముకున్నప్పుడు బాప్తీసం తీసుకోకముందు మంచిగా వచ్చేవాడు. బాప్తీసం తీసుకున్నాక కొంచెం వచ్చాడు. ఇక్కడికి వచ్చేవాడు ఫస్ట్. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాడు. బాప్తీసం తీసుకున్నాక కొంచెం ఆత్మలో బలపడుతున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత ఏం చేశాడు? కొంచెం నేర్చుకున్నాక ఆ పక్క కూర్చున్నాడు. అటు కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత షటిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట. అర్థమవుతుందండి మీకు? అంటే స్టెప్ బై స్టెప్ అనమాట, అంచెలంచెలుగా. ఈయన ఏం చేస్తున్నాడు? సుంచుల్లాగ పక్కగా జారిపోతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఆత్మకార్యాలు ఎక్కడ ఉంటాయండి? ఇలాంటి వాళ్ళలో దేవుని ఆత్మ ఉంటారంటారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారంటారా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరైనా మంచోళ్ళతో సహవాసం చేస్తే వారు మంచి లక్షణాలు మనకు అవలంబిస్తాయి. దేవుడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం చూస్తాం. అపోస్తుల బోధ యందును, రొట్టె విరిచుట యందును, వాక్య పరిచర్య యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. సహవాసంలో ఎడతెగక ఉంటే ఆత్మీయతలు ఎదుగుదల వస్తుంది. నేను బాప్తిసం తీసుకున్నా, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నేను క్రిస్టియన్ ఇంట్లోనే కూర్చున్నానంటే ఏముండదండి. ఒంటి కట్టి కాలదండి. అది 4 కట్లు కాలుతూ ఉంటే మన పచ్చికట్టు కూడా వేసిన అది కూడా కాలుతుంటుంది. ప్రభుని నమ్ముకున్నామంటే నలుగురితోటి మనం సహవాసంలో ఉండాలి. దైవజనులతో సహవాసం ఉండాలి, విశ్వాసులతో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. పనికి మాలిన వారితో సాంగత్యం చేయనంటాడు యోబు గారు. పనికి మాలిన వారితో దుష్టులతో సాంగత్యం చేయనంటాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ప్రార్థన చేసేవారితో కలిసి ప్రార్థన చేయాలి. వాక్య పరిచర్య చేస్తున్న వారు వాక్య పరిచర్యలో గురించి గమనిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది నిష్ఫలము కానేరదు. మంచి నేలను పడిన విత్తనం అయితే ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా 30, 60, 100 ఫలిస్తుంది అన్నాడు యేసుప్రభు వారు. 100 ఫలించాలంటే మనం ఏం చేయాలంటే 100 అనగా మనల్ని పూర్తిగా ఆయనకి అప్పగించుకోవాలి. ఏం అప్పగించుకోవాలంటే మొత్తము మనం శరీరాన్ని సజీవయంగానికి సమర్పించుకోవాలి. ఆయన మాటకు పూర్తిగా లోబడాలి. ఎంత లోబడాలంటే సగం లోబడకూడదండి, పూర్తిగా లోబడాలి. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పూర్తిగా మన సమస్యలు పైనుంచి కింద వరకు సమస్యలు అన్నీ చెప్పేస్తాం.
ఏ పక్కన నొప్పి వస్తుంది, ఏ పక్కన పొడుస్తుంది, ఏ పక్కన గుద్దుతుంది, ఏ పక్కన పెయిన్ వస్తుంది అన్నీ చెప్పేస్తాం. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పకూడదు? ఆయన హృదయ అంతరాంద్రియములను, హృదయ అంతరంగమును పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. మీకు లాస్ట్ వారం చెప్పినట్టున్న 139 కీర్తనలు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పండుకుంటా, నా మాట రాక మునిపే దాన్ని నువ్వు గ్రహించినావు. నేను నిర్మింపబడిన రీతి నీకు తెలిసే ఉన్నది. నాకు నువ్వు నిర్మించినటువంటి ఎముక లేదు కూడా, ఒకటి కూడా మరుగై ఉండలేదు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు అన్నాడు ప్రభువారు. మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధికి వచ్చిన, ప్రభా నీ చిత్త ప్రకారం అయ్యా, నీ తలంపు ప్రకారం, నీ ఉద్దేశాలు ఏమన్నా నా పట్ల నెరవేర్చమనాలి. దావీదు మహారాజు గురించి యేసుప్రభు దేవుడైన యెహోవా ఏమని చదివిస్తారంటే, దావీదు నా హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క హృదయంలో ఏ మాట అయితే ఉందో అదే యొక్క మాట ఈయన హృదయంలో కూడా వచ్చేదన్నమాట. అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము స్నేహితుడు అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. ఆనోకు దేవుని స్నేహితుడు. గమనించండి, నోవహు దేవునికి స్నేహితుడు. అర్థమవుతుందండి? దేవుని యొక్క స్నేహితుడు అంటే దేవునితో సహవాసం చేశాడు ఆయన. అని మా ఫ్రెండ్ అండి, మా ఓల్డ్ ఫ్రెండ్ అండి, ఒక 20 సంవత్సరాల క్రితం తెలుసండి నాకు. మరి మధ్యలో ఏమైపోయిందండి, 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ ఫ్రెండ్ ఉన్నాడో పోయాడో మనకే తెలియదండి. అలాగే అనలేదండి అబ్రహాం గారు దేవుని స్నేహితుడు. అలాగే ఆనోకు దేవుని స్నేహితుడు, దేవునితో సహవాసం చేశాడు. ఆనోకు 365 సంవత్సరాలు బతికాడు. 65 సంవత్సరాలు ఆయన సంసార జీవితంలో భార్య పిల్లలతో ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితోటి నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిచెను. ఎవరు నడిచారండి? ఆనోకు సర్వశక్తి కలిగినటువంటి దేవునితోటి నడిచాడండి. నడిచినప్పుడు ఈయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. సండే స్కూల్లో విన్న మాట, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అలా నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే దేవుడైన యెహోవా అన్నాడంట, ఆనోకు మా ఇల్లు వచ్చేసింది, ఇంక మా ఇంటికి వచ్చేయమన్నాడంట. అర్థమైందండి? మా ఇంటిలో వచ్చేసింది, మా ఇంటికి వచ్చేయమన్నాడంట. అంటే ఆత్మీయ జీవితంలో నడుచుకుంటూ వెళ్ళిపోయినాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనోకు మరణమును రుచి చూడకుండా కొనుపోబడెను. ఏలియా మరణమును రుచి చూడకుండా కొనుపోబడెను. మరణించకుండా శరీరంతో వెళ్ళిన వారు 2 ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఎంతమంది అండి? 2 ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. 2. ఒక ఆయన హానోకు, 2 ఆయన ఏలియా అగ్ని రథముల ద్వారా మేఘముతోటైనా పైకి కొనుపోబడ్డాడు, ఆత్మపూర్ణై కొనుపోబడ్డాడు. మళ్ళీ ఆ 2 కూడా వస్తారు అంచె దినాల్లో, రాబోవు ప్రభు రాకడ దినాల్లో ఆ 2 కూడా వస్తారు. వారు కూడా మరణిస్తారు, వారు కూడా తిరిగి లేస్తారు, దేవుని సువార్తను ప్రకటన చేస్తారు భూలోకంలో. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చదివిస్తుందంటే, నా నోట నుండి వచ్చును అలాగుండును, నిష్ఫలము కానేరదు, ఫలిస్తుంది. ఆ రోజున విత్తనాలు వేశారు రత్నమాషమ్మ, అవి ఫలిస్తున్నాయి. ఎంతవరకు ఫలిస్తున్నాయంటే దేవుడు చదివించినట్లు చూసినట్లయితే మత్తయి సువార్త భూదిగంతాల వరకు వెళ్ళి, మత్తయి 28 లాస్ట్లో చూసినట్లయితే భూదిగంతములకు ఎక్కడికి వెళ్ళాలన్నారంటే శిష్యుల్ని, ఏమండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మీకు ఏ సంగతులు ఆజ్ఞాపిస్తున్నా వాటన్నిటిని కూడా మీరు గైకొనుసు భూదిగంతాల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి, అనేక మందిని శిష్యులుగా చేయండి. ఎంతమందిని చేయాలండి? అనేక మందిని మనము శిష్యులుగా చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఒకరికి చెప్పినాం అనుకోండి, ఇంకొకరిని వెలిగించగలుగుతాం. మనమే వెళ్ళకపోతే, మనమే కొడిగట్టిన దీపాల్లాగా ఉంటే, మనమే ఆత్మీయ జీవితంలో దిగజారిపోతే వేరే వాళ్ళు ఏం చెప్తామండి? ఏం వెళ్తాంలే బ్రదర్ ఉపవాస ప్రార్థనకి, ఏం ప్రార్థన చేస్తాంలే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి మనం. ఎందుకు జాగ్రత్తగా చదువుకోవాలంటే ఇక్కడే చూస్తున్నాం, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. 55:3 చూస్తాము, నేను మీతో నిత్య నిబంధన చేస్తాడు. అంటే పర్మనెంట్గా అంటే శాశ్వతమైనటువంటి నిబంధన, శాశ్వతమైనటువంటి వడంబడిక. లేక ఆయన ఏమంటాడంటే అగ్రిమెంట్ రాసుకుంటారన్నమాట. అగ్రిమెంట్ చూడండి, అగ్రిమెంట్ అంటే ఒప్పంద పత్రము. ఒక విధంగా చెప్పాలంటే ఇరువురి మధ్యలో సంభాషణకు సంబంధించింది. ఆయన మధ్యవర్తి. ఎవరు మధ్యవర్తి? దేవుడు మధ్యవర్తి. నరులకును దేవునికి మధ్యవర్తి. ఆయన మన కోసం చనిపోయినాడు. ఆయన యాకోబు గారు చూస్తున్నాడు, దర్శనం చూస్తుంటే భూలోకం నుంచి పైకి పరమకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారని ఒక నిచ్చెన వేయబడిందంట. ఆ నిచ్చెన యేసు ప్రభు వారు.
ఇచ్చిన యేసుప్రభు వారు. అందుకే యేసుప్రభు వారు అన్న, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్న నా ద్వారానే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు, శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు సిలువ మానుప్రైన మన యొక్క పాప దోషముల కోసం, అపరాధముల కోసము, అసమాధానం కూడా మన కోసం ఆయన మరణించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆయన ఇచ్చిన రక్తమును, ఆయన ఇచ్చినటువంటి శరీరమును మనం భుజిస్తున్నట్లు మన నిత్య జీవం గలవారమని మనం తీసుకున్నాం. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి. హల్లెలూయ. దేని జ్ఞాపకం చేసుకోవాలి మనము? ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పొందినటువంటి దెబ్బలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, రెండోది ఆయన మహిమపరచాలి, మూడోది ఆయన్ని ప్రకటించాలి. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క శిలువ మరణానికి విలువ కలుగుతుంది. ఎందుకంటే మనం చాలాసార్లు శిలువ జ్ఞాన కొడుకులు వస్తుంటాం, పోతుంటాం. మనకు ఆశీర్వాదం రావాలంటే మనం ఆయన సన్నిధిలో అణిగిమణిగి ఉండాలి. పేతురు రాసిన పత్రికలో చూస్తాం, ఆయన బలిష్టమైనటువంటి దీన మనసుకులో ఉండి హస్తమ కింద మనం ఏం చేయాలంట? దేవుని యొక్క హస్తము కింద మనము అణిగిమణిగి ఉండాలి. అణిగినట్లయితే, దీనులై ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దావీదు పెంట కుప్పల్లో నుంచి తీసుకుని వచ్చాడు, గొర్రెల దొడ్లో నుంచి తీసుకుని వచ్చాడు. దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు, రాజుగా చేసినాడు. యోసేపును కూడా గోతులను తీసి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. తగ్గించుకున్నట్లయితే యేసుప్రభువు కూడా చాలా తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే మనల్ని మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళు ఒక ఖైదీని లేదా ఒక నేరస్తుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? హ్యాండ్స్ అప్ అంటాడు. అంటే చేతులు రెండు పైకి ఎత్తుతాడు ఆయన. ఎందుకంటే నేను సరెండర్ అయిపోతున్నా, నేను నీకు దాసుని అయిపోతున్నా, లేక నేను నీకు లోబడిపోతున్నా. మనం దేనికి లోబడిపోవాలి? యేసే వాక్యానికి మనము లోబడాలి. ఆయన మాట ఏమంటే, లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు సాపుతున్నానంటాడు. రండి. ఎక్కడికి రావాలి? మనం దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలి? మనం దేవుని ప్రసన్నతను చూడటానికి రావాలి. ఎక్కడికి రావాలి? మనం దేవుని ఆలయంలో ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి రావాలి. ఎక్కడికి రావాలి? మనం దేవుని సన్నిధిలో ఆయన కోసం కనిపెట్టుకోవడం కోసం రావాలి. అపోస్తుల కార్యాల్లో చూస్తాం, 120 మంది మేడగదిలోకి వెళ్ళినప్పుడు అపోస్తుల గారి 2వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ వారందరూ ఏక మనసు ఏకాత్మ కలిగి వారు ఏం చేస్తున్నారంట? కనిపెట్టుకుని స్తుతిస్తున్నారు ప్రభువుని, కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందండి? అక్కడ ఒకే ఆత్మ, ఒకే మనసు, ఒకే తాత్పర్యం, ఒకే భావంతో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని జ్వాలలుగా ప్రజ్వలింపబడి, నాలుకలకు విభావింపబడి అన్య భాషలతో ప్రభుని స్తుతింపసాగిరి. హల్లెలూయా. అంటే మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను చూడటానికి ఆయన ఆలయంలో ధ్యానించడానికి వచ్చిన మనందరిని ఏం చేస్తాడు? దేవుడు దీవిస్తాడు. ఎలా దీవిస్తాడంటే, ఈ నా కుమార్తె నా కోసం వచ్చింది కాబట్టి ఆ కుమార్తెకి నేను తప్పక న్యాయము చేస్తానంటాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదండి, సనుక్కోకూడదండి. నేనే చేయాలి ప్రార్థన, నాకే ఇచ్చాడు ఈ పాస్టర్ గారి ప్రార్థన, నేనెందుకు చేయాలి ప్రార్థన అనుకోకూడదండి. ప్రార్థన చేయటం కూడా అదొక వరము. విజ్ఞాపన చేసేటువంటి ఆత్మ, విలపించే ఆత్మ, ప్రార్థించే ఆత్మ, కరుణ నొందించే ఆత్మను పొందుకోవాలి మనం. ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ప్రభా క్షమించు. ఒక్కటేనండి, ఒక్కటే బేసికల్గా చెప్పాలంటే, మనం ఇతరులను క్షమించినప్పుడు, మనల్ని క్షమించిన ప్రభు ఇతరులు కూడా మనం అలాగే క్షమించాలి. వారు మనకి వాళ్ళ దుష్మనులు అయినప్పటికీ కూడా మనం క్షమించాలి. ప్రభా నేను నా పొరుగు వారిని క్షమిస్తున్నా. మనం ఇప్పుడు పరలోక ప్రార్థన చెప్పుకుంటాం. ఏమంటామండి? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించి మమ్మ శోధనలోని తేక కీడు నుండి తప్పించము. ఇక్కడ ఏం ప్రార్థన చేసుకుంటున్నామండి? ఇక్కడ ఏమంటున్నాం? ఒప్పందం ఏం చేసుకుంటున్నాం మనం? ఏం మాట చెప్తున్నాం మనం? ఒక్కడేమన్నాం? మా ఎడల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మా శోధనలో నుండి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవేమన్నావు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మరి క్షమించకపోతే మన ప్రార్థన ఆలకించడం. రెండే డ్రీమ్స్ అండి. మన హృదయములో శుద్ధీకరణ కావాలి, ఆత్మలో శుద్ధీకరణ కావాలి. 32వ కీర్తనలు చూస్తాం, తన అతిక్రమమునకును పరిహారము నొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. అన్యుడు కాదండి, ధన్యుడు. దీవించబడిన వాడు, ఆస్వాదించబడిన వాడు. మనం ఆస్వాదించబడేవారుగా ఉండాలండి. ఏం చేయాలండి? మన యొక్క వాక్యాన్ని వినాలి. రండి, దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి ఎక్కడ రండి అంటే, ఇప్పుడు ఇవాళ చర్చి లేదు కదా బ్రదర్ అంటే, ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. మీరు మోషే గారికి అదే చెప్పాడు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నా సన్నిధి నీకు తోడే అంటాడు. అంటే ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీలో నుంచి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకేందంటే మనకు కావాల్సింది దేవుని యొక్క సన్నిధి,
దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క తలాంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క అన్నిటికన్నా ముఖ్యంగా అభిషేకం కావాలి మనకి. ఏం కావాలండి? అభిషేకం కావాలి. ఏ అభిషేకం అండి? ఆత్మాభిషేకం కావాలి. దైవజనులు అభిషేకిస్తారు, మనం ఆత్మలో ఉండాలి. అభిషేకం మనలో ఉండి కార్యాలు చేస్తాడు. ఆయన మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనకైనా బోధిస్తాడు. ఆయన బోధించినప్పుడు మనం నడుచుకోవాలి. మీరు చక్కగా నడువుడు అన్నప్పుడు మనం చక్కగా నడవాలి. వంకరగా నడిచామనుకొని పడిపోతాం. పేతురు గారు లేక మీకు లాస్ట్ వారం గుర్తుందో లేదో, మనం చక్కగా నడవాలన్నప్పుడు ఇదే త్రోవ, దీనిలోనే నడవాలి. మనం దేనిలో నడవాలండి? దీనిలోనే నడవాలి. దేనిలో నడవాలండి? దేనిలో నడవాలండి? మనం దీనిలోనే నడవాలి. దీనిలో నడకపోతే ఏమైపోతామండి? కిందకి వెళ్ళిపోతాం. దీంతో నడిస్తే పైకి వెళ్తాం. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు నిత్య జీవం గలవాడు. ఈ నా మాటల ప్రకారం మీరు పవిత్రపరచబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. ఈ మాటల ద్వారా మనము శుద్ధీకరించబడ్డాం. ఈ యొక్క వాక్యం ద్వారా మనము బలపరచబడ్డాం. ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట మాసంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో దీవించబడాలని ప్రార్థన చేయాలి. అనేక మంది కోసం ప్రార్థన చేయాలి. యేసుప్రభు అనేక మంది కోసం, రాబో తరం కోసం కూడా ఆయన సిలువలో ఒకేసారి బలియాగం అయ్యాడండి. మనం అనేక మంది కోసం ప్రార్థన చేసి ఏ ఒక్కరైనా కూడా ప్రభుని తెలుసుకుంటారు, ప్రభుని నమ్ముకుంటారు. ఒక్క మాట చాలు, మేము యేసయ్యను నమ్ముకున్నామండి, మేము ప్రభుని నమ్ముకున్నామండి. ఏం చెప్పొద్దండి, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. అనేకులు నీకు విజ్ఞాపన చేస్తారండి. వచ్చి అనేకులు నీ దగ్గరికి వస్తారు, నీకు మనవి చేస్తారు, మా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? మా కోసం ప్రార్థన చేయండి. మనం ఒక్కళ్ళము మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదండి, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన పత్రికలో చూస్తాం, మనుషులందరినీ మనం సుఖంగాను ఎలా బతకాలంటే, నెమ్మదిగా బతకాలంటే మనం ఏం చేయాలండి? రాజుల కోసం, అధికారుల కోసం, ప్రధానుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత ప్రభువారు మనకిచ్చారు. ఎందుకంటే ప్రజలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మన ద్వారా సువార్త ప్రకటింపబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందాం. శ్రద్ధగా విని దాని ప్రకారం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు తన వినికిడిలో మన యొక్క కుటుంబాలు, ఆత్మీయ జీవితాలు అభివృద్ధి కలుగజేయనుగాక. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమెన్.